మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనము ప్రతి అమావాస్యకు కూడా అంటే ప్రతి నెల అమావాస్యకు ఏదో ఒక కార్యక్రమాన్ని శక్తివంతంగా నడపడం అనేటువంటిది జరుగుతుంది. అంటే రుద్రాభిషేకముతో పాటు ఇతరత్రా కొన్ని ఎవరికి ఏదైతే అవసరమో వాటికి సంబంధించినటువంటి విధానాన్ని అనుసరిస్తూ సమస్యల నిర్మూలన వైపు తీసుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈసారి అమావాస్య మనకి 14వ తేదీన అవుతుంది. జూలై 14వ తేదీన అమావాస్య అవుతుంది. అయితే గత అమావాస్యకు అంటే జూన్‌లో జరిగినటువంటి అమావాస్యకు మనము పాశుపత ప్రయోగ విధానము చేయడము జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ మనకు ఆ సమయము మనకు దొరకలేదు. అంటే మనము అంటే మనము రుద్రాభిషేకము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే చాలా సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది. అయితే ఈసారి ఏంటంటే మనం వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఏం చెప్పడం జరిగింది అంటే పాశుపత ప్రయోగము అని చెప్పడం జరిగింది. పాశుపత ప్రయోగ విధానాలు జనరల్‌గా అయితే అంటే ఈ పాశుపత అనేటువంటి ఈ విధానాలు జనరల్‌గా 2 వేరు సందర్భాలలో ఉపయోగించేటువంటి విధానం ఉంటుంది. వేరుగా ఉంటుంది. పాశుపతము అంటే ఇక్కడేంటంటే ఒక అస్త్రాన్ని మనం సంధించినప్పుడు అది తిరుగు లేకుండా కొట్టేస్తుంది. అది ఏమైనా కానీ ఒక ప్రయోగాన్ని మనం చేసినప్పుడు ఇది పాశుపతము అంటే ఒక ఆయుధ ప్రయోగం. ఇప్పుడు బ్రహ్మాస్త్రము, సుదర్శనాస్త్రము ఆ విధంగా పాశుపతాస్త్రము. ఈ శివుడి చేతిలో ఉండేటువంటి పాశుపతాస్త్రాన్ని సంధించినప్పుడు అది వెళ్ళి కొట్టేస్తుంది. అది ఏమిటి అనేది చూడదు. ప్రయోగించామా దాని పని అది చేస్తుంది. అంటే ఇది వెళ్ళి తన పని చేయడమే ఈ పాశుపతాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి విధానం. కనుక ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని హోమాలలో ఇప్పుడు చండీ హోమం ఉంటుంది, ప్రత్యంగిర హోమం ఉంటుంది, లేదా కొన్ని రకాలైనటువంటి సూక్తాలకు కూడా కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. ఏమిటి అంటే ఇప్పుడు చండీ హోమం ఉందనుకోండి. చండీ దేవి యొక్క ఒక శ్లోకం ఉంటుంది. శ్లోకానికి ముందు ఒక మంత్రాన్ని పెట్టడం జరుగుతుంది. అది దేవి లేదా దేవత యొక్క మంత్ర విధానము కావచ్చు, అస్త్రాలకు సంబంధించినటువంటి మంత్ర విధానం కావచ్చు. ఒక శ్లోకానికి ముందు ఆ మంత్ర విధానం పెట్టడం జరుగుతుంది. శ్లోకము తర్వాత కూడా అదే మంత్ర విధానాన్ని పెట్టడం జరగడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మనము చండీ హోమం చేస్తే చండీ దేవి ఎంత శక్తివంతంగా వెళ్ళి టార్గెట్‌ని అయితే రీచ్ చేస్తుందో, టార్గెట్‌ని కొడుతుందో అంతే శక్తివంతంగా ఈ అస్త్రం కూడా వెళ్తుంది. అంటే ఇక్కడ మనము పాశుపత విధానంలో కుబేర మంత్రం నుండి మొదలుకొని మనం ఏ మంత్రాన్నైనా కూడా సంధించొచ్చు. అది కూడా అంతే శక్తివంతంగా వెళ్ళి రీచ్ అవుతుంది. కొడుతుంది. అయితే మంచికైతే మంచి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలైతే ఆ సమస్య నిర్మూలనకు చాలా శక్తివంతంగా పనిచేయడం జరుగుతుంది. ఇది విధానం. అయితే ఇక్కడ ఈ పాశుపత అంటే ఇక్కడ హోమం కానీ, సూక్త విధానాలు కానీ ఇలాంటివి కాకుండా ఇక రెండో విధానం ఏమిటి అంటే పాశుపతాస్త్రాన్నే మనం సంధించడం. పాశుపత అస్త్రం ఉంటుంది కదా! ఆ అస్త్రాన్నే డైరెక్ట్‌గా సంధించడం అనేటువంటి ఒక విధానం. ఇక్కడ మనం చేయబోయేది ఇదనమాట. డైరెక్ట్‌గా అస్త్రాన్ని సమస్యల పైన సంధిస్తాం. అంటే ఆ విధానం, ఆ ప్రయోగం ఉంటుంది. ఈ ప్రయోగ విధానాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సుదర్శన ప్రయోగం ఉంటుంది. సుదర్శనాస్త్ర ప్రయోగం ఉంటుంది. వైష్ణవ విధానంలో ఉంటుంది. బ్రహ్మాస్త్ర ప్రయోగము ఇంకొక విధానంలో ఉంటుంది. అలాగే ఇక్కడ పాశుపతాస్త్ర ప్రయోగం కూడా ఉంటుంది. శుద్ధ పాశుపతాస్త్ర ప్రయోగ విధానము ఉంటుంది. దానికి ఏమిటంటే దానికి సంబంధించినటువంటి ఆ ముగ్గు వేయడము. ముగ్గు అంటే ఇంకా వేరే ఏం కాదు బిడ్డ. దానికి సంబంధించినటువంటి
అస్త్రానికి సంబంధించినటువంటి విధానాన్ని మనము ఈ వేసి దానికి సంబంధించినటువంటి విధి విధానాలను అనుసరిస్తూ ప్రయోగం చేయడం అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సమస్యలు ఉంటే వెళ్ళిపోతాయి. ఏ సమస్యలు అవి ఏవైనా సరే, ఇటు మనకు కావాల్సినటువంటి ఏదైనా సరే ఇది పొందాలి, వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, ఇతరత్రా నుండి మొదలుకొని సమస్యను పరిపూర్ణంగా నిర్మూలనం చేయాలి అని అనుకుంటే, అంటే పొందడము, ఏదైనా విపరీతంగా సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు దాన్ని తొలగించడం. ఆర్థిక బాధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా చేతబడి ఇలాంటి ఏవైనా సరే వీటిని నిర్మూలనం చేసేటువంటి విధానమే ఈ పాశుపతాస్త్ర విధానం. ఇది మనకి 14వ తేదీన అమావాస్య అవుతుంది జూలైలో, ఈ నెలలోనే. అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రుద్రాభిషేకం అనేటువంటి చాలా విశేషంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే, మనిషికి ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి. ఆ ఆలోచనలు మనల్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఆలోచనలు ఎక్కడివో, ఎవరివో, ఎందుకొస్తున్నాయో తెలీదు. కానీ అవి మనల్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఈ అతలాకుతలం చేసేటువంటి విధానంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విధానం ఏందంటే, గత జన్మానుసారం వచ్చేటువంటి కర్మలు ఏవైతే ఉంటుందో, మనం జనరల్‌గా జ్యోతిష ప్రకారం మనం చూసి ఇది ఈ విధంగా జరుగుతుంది. ఈ గ్రహ విధానాలు ఈ విధంగా ఉంటాయని మనం చెప్పడం జరుగుతుంది. కానీ అవి డైరెక్ట్‌గా వచ్చి మనల్ని ఏం కొట్టవు. ఏదో ఇక అపమృత్యు దోషాలు ఇత్యాది తప్ప డైరెక్ట్‌గా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరగదు. కానీ ఇక్కడ జరిగేది ఏమిటంటే, అవి మీ మస్తిష్కంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సపోజు రాహు యొక్క ప్రభావం చెడుగా ఒక వ్యక్తి పైన ఉంది అని అనుకుందాం. రాహు యొక్క విధానం ఏమిటి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటిది, లేకపోతే రాంగ్ రూట్‌లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి రాంగ్ రూట్‌లోకి ఈ రాహు వచ్చి మిమ్మల్ని మీ చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడా? అటు వెళ్ళొద్దా అని? కాదు. మీ మైండ్‌లోకి ఇలాంటి ఆలోచనలు రావడం జరుగుతుంది. మంచి కన్నా చెడు వైపు వెళ్ళేటువంటి ఆలోచనలు, చెడు ద్వారా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలు, దాని ద్వారా పతనాలు, ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా జరుగుతుంది. అలాగే చంద్ర విధానం కూడా. అంటే నవగ్రహ విధానాలలో చాలా వరకు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంటాయి. ఇలాంటి ఆలోచన ప్రభావితము అనేటువంటిది ఆవేశ విధానంతో ఉంటుంది. కనుక ఇలాంటి అన్నిటిని కూడా ఈ రుద్ర విధానము చాలా శక్తివంతంగా ఆపుతుంది. అందుకని నవగ్రహ విధానాలు కానీ, లేకపోతే ఒక వ్యక్తి సరిగ్గా ముందుకు వెళ్ళలేక అనేకమైనటువంటి మానసిక ఆందోళనలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నప్పుడు రుద్ర విధానము చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ రుద్రాభిషేకము అని అనుకున్నప్పుడు ఈ రుద్ర విధానం ద్వారా ఈ నక్షత్ర గ్రహ విధానాలే కాకుండా ఇటు ప్రయోగ విధానాలు ఏమైనా ఉన్నా సరే, మీకు దారి దొరకట్లేదు, మీకు దారి తెలియకుండా మీరు అతలాకుతలం అవుతున్నారు అని అనుకున్నప్పుడు మిమ్మల్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకువెళ్ళి, అంటే దారి చూపించేటువంటి విధానం అంతా కూడా దీంట్లో ఉంటుంది. కనుక ఇక్కడ ఏంటంటే ప్రతి అమావాస్యకు అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసుకోండి. అది మీ ఇష్టం, మీరు అటెండ్ అవుతారా? నా విధానం ఎలా ఉంటుంది అంటే, శిష్యులకు కూడా బాగా తెలుసు. కూర్చుండబెట్టి ఎందుకంటే నేను టీచర్ ఫీల్డ్ నుండి వచ్చాను కనుక సిస్టమేటిక్‌గా ఇది విధానము, జీవితము ఇలా వెళ్తే అద్భుతంగా తయారవుతుంది. మీకు ఇబ్బందులుంటే ఈ విధానాన్ని అనుసరించండి. తర్వాత మీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలంటే మీ భావనా శక్తిని ఉపయోగించుకోవాలి. అలాగే సమస్యలకు మంత్రశక్తిని ఉపయోగించుకోవాలి. మీరు శక్తివంతంగా మొత్తానికి ఏం కావాలి? చాలా శక్తివంతంగా ముందుకు కదలాలి అనేటువంటి విధానాన్నే చెప్పడం జరుగుతుంది. చెప్తానే ఈ విధంగా వెళ్ళాలి అంటారు. సరే, పాటించే వాళ్ళు పాటిస్తారు. పాటించకపోయినా కూడా ఎందుకు చేయట్లేదని ఏం గట్టిగా అడగరు. కానీ దగ్గరగా ఉండేటువంటి శిష్యులు ఎవరైనా పాటించేటువంటి వారు ఎవరైనా ఉంటే, ఇలా పాటిస్తున్నావు కదా, వెరీ గుడ్. ఇంకా ఇలా చేస్తే ఇంకా గొప్ప స్థితికి వెళ్ళడము. ఇలా అంటే దగ్గరగా ఉండేటువంటి వారికి మరింత నేను మార్గనిర్దేశకత్వం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే బిడ్డ, మనము చెప్తే ఎదుటి వ్యక్తులు వినేటువంటి పరిస్థితి ఉంటేనేమో సరే, విన్నట్టు నటిస్తే మనం ఏం చేయలేము. అందుకని మనము ఏది ఎంతవరకు ఎలా చెప్పాలో అలా చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి
వచ్చేటువంటి వారు శక్తివంతంగా హ్యాపీగా వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సాధన. సాధన ఈ పీఠంలో సాధన చేయడం అనేటువంటిది చాలా శక్తివంతంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సాధనే బలం. సాధనే ఒక గొప్ప స్థితికి మిమ్మల్ని చేరుస్తుంది. కనుక సాధన గట్టిగా చేసుకోవాలి. ఇక్కడ సాధనకు సమయం కేటాయించిన తర్వాత మీకు రుద్రాభిషేకము, పాశుపత ప్రయోగ విధానం కూడా చే చే అంటే ఈ కార్యక్రమాలన్నీ తెలిసిన తర్వాత, చూసిన తర్వాత మీకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విధానం కూడా తెలుస్తా ఉంటది. అర్థమవుతా ఉంటది. కనుక అంటే ఆధ్యాత్మిక ఆలోచన విధానం ఉండేటువంటి వారు ఖచ్చితంగా అటెండ్ అయ్యి ప్రతీదీ గమనించుకోవాలి. ఏం జరుగుతుంది? ఇక్కడ రుద్రాభిషేకంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే, ఒక పాశుపత విధానాన్ని సంధించడం జరుగుతుంది. రుద్రాభిషేకాలలో కూడా జరుగుతుంది. ఈ నమ్మకం, చమకం విధానాన్ని కూడా సంధించడం జరుగుతుంది. దీనిలో విశేషంగా దిగ్బంధన మంత్రాన్ని సంధించడం జరుగుతుంది. మా దగ్గర ఉండేటువంటి ఒక దిగ్బంధన మంత్రాన్ని ఈ నమ్మకం, చమకానికి మనం సంధిస్తూ వెళ్ళిపోవడం వల్ల అది మరింత శక్తివంతంగా పనిచేయడం జరుగుతుంది. కనుక మీరు సరే శ్రద్ధ ఉండేటువంటి వారు శ్రద్ధావాన్ లభతే విద్య ఇది చాలా ముఖ్యం. శ్రద్ధ ఉంటేనే ఏదైనా లభిస్తుంది. వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మనకు తెలిసినటువంటి విషయమే కదా! భోజన కార్యక్రమాలు ఇక్కడే ఉంటాయి. ఉదయం షార్ప్‌గా 9:00 వరకు ఇంకా వీలుంటే ప్రొద్దున్నే మీకు 7 నుండి అంటే వచ్చేస్తే చక్కగా కూర్చొని మనం సాధనలోకి వెళ్ళిపోవచ్చు. సాధన ముఖ్యం కదా! అందుకని ఎంత మీరు ఎర్లీగా వస్తే అంత మీకు ఎక్కువగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం